నమస్తే అందరికీ, నేను మీ అంజలి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజలి వారాహి వ్లాగ్స్. ఈరోజు నేను ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చానండి. అదేంటో మీరే చూసేయండి. వేసవి కాలంలో దొరికే మామిడికాయల్ని కట్ చేసుకుని ఉప్పు పసుపు పెట్టుకుని ఎండబెట్టుకుని వాటిని మేము పప్పులోకి కానీ చారులోకి కానీ వాడుతుంటామండి. వాటితో చేసిన చారే అండి ఇది. ఆ మామిడి ముక్కలు నీటిలో వేసుకుని వాటిని మరిగించుకోవాలి. అవి మరుగుతున్నప్పుడు మినప వడియాలు అంటే మినప రుబ్బుతో చేసిన వడియాలండి ఇవి. వీటిని కూడా వేసుకొని ఇవి రెండింటిని బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగిన దాన్ని పక్కకు తీసి పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద బాండీ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని అందులో ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, మెంతులు వేసి అవి వేగినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పసుపు వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు పోపులోనే కొంచెం కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని మొత్తం అంతా కలుపుకొని ఇప్పుడు ముందుగా మరగబెట్టి పక్కన పెట్టుకున్న మామిడి ముక్కలు వడియాల రసాన్ని పోసుకోవాలి. ఇప్పుడు ఈ రసాన్ని ఒక 10 నిమిషాలు మరిగించుకుంటే చాలండి. ఎండు మామిడి ముక్కలు మరియు వడియాల చారు రెడీ. లాస్ట్లో మసాలా పౌడర్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. మీకు కూడా నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.